గణపతి ఎక్కడ? నక్సల్ రహిత దేశంగా ఇండియాను మార్చడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టుకున్న టార్గెట్ డేట్ సమీపిస్తున్న వేళ వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఇప్పటికీ ప్రధాన నాయకత్వం అంతా లొంగిపోగా గణపతి మాత్రం ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉండటం ఆసక్తికరంగా మారింది. మార్చి 31 నాటికి ఇండియాలో మావోయిస్టులే లేకుండా చేస్తామని చెప్పిన అమిత్ షా దాదాపు సక్సెస్ అయ్యారని అంటున్నారు విశ్లేషకులు. కానీ దశాబ్దాల పాటు దేశంలోని రెడ్ కారిడార్ ప్రాంతాల్లో సాగిన మావోయిస్టు సాయుధ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన గణపతి జాడ మాత్రం ఇప్పటికీ తెలియదు. ఇంతకీ గణపతి ఎవరు? ఆయన ఎక్కడున్నారు? గణపతి అసలు పేరు ముప్పల లక్ష్మణరావు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సారంగపూర్లో జన్మించిన గణపతి చిన్నప్పటి నుంచే చదువులో సత్తా చాటారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన ఆయనకు విద్యార్థి దశలోని లెఫ్ట్ వింగ్ భావాజాలం పట్ల ఆకర్షితుడయ్యారు. 1972 నుండి 1973 ప్రాంతాల్లో బీఈడీ ట్రైనింగ్ కోసం వరంగల్ వెళ్లారు. ఆ తర్వాత టీచర్ గాను పనిచేశారు. ఇక 1976 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తబలాపూర్లోని భూస్వామి పీతాంబరరావును హతమార్చిన కేసులో జన్నారం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. నిజామాబాద్ జైల్లో శిక్ష అనుభవించి 3 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన గణపతి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. అడవుల్లో గెరిల్లా దళాలతో కలిసి జీవిస్తూ మావోయిస్టు ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన పీపుల్స్ వార్ గ్రూప్లో ఆయన కీలక పాత్ర పోషించారు. కాలక్రమేణా ఆ సంస్థలోని ఒక ప్రధాన వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. పార్టీకి ఒక పటిష్టమైన సైనిక విభాగం ఉండాలని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని స్థాపించి గెరిల్లా సైన్యంగా అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఆయన నేతృత్వంలో మావోయిస్టులు ప్రభుత్వ వ్యవస్థలను కుదిపేయటంతో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. హత్యలు, పేలుళ్లు, దేశద్రోహం, అక్రమ కార్యకలాపాల నివారణ చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఆయనపై ఏకంగా 3,50,00,000 రూపాయల రివార్డు ఉంది. అయినప్పటికీ దశాబ్దాల పాటు ఆయన భద్రతా సంస్థలకు చిక్కని నాయకుడుగా కొనసాగారు. ఈ క్రమంలోని గణపతి గురించి కొన్ని రోజుల క్రితం డీజీపీ శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గణపతి అడవుల్లో లేడని, బయట షెల్టర్ తీసుకుంటున్నారనే సమాచారం ఉందని డీజీపీ చెప్పడంతో ఆయన లొంగుబాటుకు కూడా రంగం సిద్ధమైందనే సంకేతాలు వచ్చినా ఆ విషయంలోనూ క్లారిటీ లేదు. గతంలో కూడా ఆయన లొంగిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి, కానీ అలా జరగలేదు. ఒక దేశాన్ని మార్చి 31 నాటికి మావోయిస్టు రహితంగా మారుస్తామని ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం ఇప్పటికే ఓ డెడ్ లైన్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే గణపతి ఎక్కడన్న విషయంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.